హాయ్ అండి అందరికీ. పర్స్పెక్టివ్ సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. చివరి వరకు చూడండి, తప్పనిసరిగా మీకు చాలా యూజ్ అయ్యేటటువంటి బిట్స్ ఇవి. మీకు ఈ 4 వీడియోస్ అందిస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా అందిస్తున్నాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాణిలో సరి అయిన జతను గుర్తించండి. మీకు కిందన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవంతా కలిపి మీకు ఒకే స్క్రీన్ మీద కవర్ అవ్వలేదు కాబట్టి మీకు ఆప్షన్స్ అనేది వదిలేస్తున్నాను. అంటే ఇవి మీకు వదిలేసి డైరెక్ట్గా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటిదే చెప్తున్నాను. ఇక్కడ మీరు కూడా ఆలోచించండి ఏదవుతుంది ఏంటనేది. మోక్ష సాధన విద్య. మోక్ష సాధన విద్య అనేది మనకి ఏమవుతుంది? ఉపనిషత్తులు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దుఃఖ నివారణ విద్య. కోరికలు, దుఃఖానికి కారణం కోరికలు, దుఃఖ నివారణీయ విద్య అని చెప్పింది మనకి బుద్ధుడు చెప్పారు. ఆత్మజ్ఞానం విద్య. ఆత్మజ్ఞానం విద్య అని చెప్పింది ఎవరంటే మనకి భగవద్గీత చెప్తుందన్నమాట. ఆత్మజ్ఞానమే విద్య అని చెప్పేది భగవద్గీత. మరి అజ్ఞానం తొలగించేది విద్య అని చెప్పిన వారు ఎవరంటే సోక్రటీస్. అజ్ఞానం తొలగించేది విద్య అని చెప్పింది సోక్రటీస్ అన్నమాట. సో మనకి ఇక్కడ FCBA అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరి అయిన జతను గుర్తించండి. క్రింది వాణిలో సరి అయిన జతను గుర్తించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంగ్ల భాష ప్రారంభం. ఆంగ్ల భాష ప్రారంభం ఎప్పుడు అంటే 1835. విద్యకు ₹1,00,000. విద్యకు ₹1,00,000 ఏ సంవత్సరంలో వెచ్చించారు? చార్టర్ చట్టం ప్రకారమే కదా, 1813. మద్రాస్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది? మనకి మద్రాస్, కోల్కత్తా ఇవన్నీ కూడా 1857లోనే. అంటే వుడ్స్ డిస్పాచ్ తర్వాత. వుడ్స్ డిస్పాచ్ 54లో వచ్చింది. తర్వాత 57లో మనకి మద్రాసు, కోల్కత్తా, బొంబాయిల్లో మనకి విశ్వవిద్యాలయాల స్థాపన జరిగిందనమాట. నెక్స్ట్ సిమ్లా సమావేశం. సిమ్లా సమావేశం ఎప్పుడు అంటే 1901. సిమ్లా సమావేశం 1901. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కొఠారి కమిషన్ సిఫార్సులలో లేనిది ఏమిటి? కొఠారి కమిషన్ యొక్క సిఫార్సులలో లేనిది ఏమిటి? ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సామాన్య పాఠశాల అనేది ఉంటుంది, బాహ్య మూల్యాంకనం ఉంటుంది, 4+3, 3+2+3 విద్యా స్వరూపం. ఇది మాత్రం కాదు. మనకి ఏంటి ఉంటుంది? కొఠారి కమిషన్లో 10+2+3 ఉంటుందన్నమాట. ఇది అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ గురుకులాల ఏర్పాటు. గురుకులాల ఏర్పాటు అనేది సారీ అండి, ఇక్కడ మనం కౌంట్ చేసుకుంటే 10+2+3, ఇది మనకి 10+2+3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇది 10 అవుతుంది, ఇది 2+3, సో రైట్ అవుతుంది. నెక్స్ట్ గురుకులాల ఏర్పాటు అనేటటువంటిది రాంగ్ అనమాట. గురుకులాల ఏర్పాటు అనేది ఉండదు. నెక్స్ట్ మాతృభాషలో బోధన అనేది ఉంటుంది. సామాన్య పాఠశాలల ఏర్పాటు, బాహ్య మూల్యాంకనము, 10+2+3 ఉంటుంది. నెక్స్ట్ గురుకులాల ఏర్పాటు ఉండదు, మాతృభాషలో బోధన ఉంటుంది. సో ఇక్కడ మనకి డి అనేటటువంటిది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా సరి అయిన జతను గుర్తించండి. విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా సరి అయిన జతను గుర్తించండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, జాతీయ విద్యా అభివృద్ధి అనేటటువంటిది ఏ కమిషన్కి సంబంధించింది? కొఠారి కమిషన్ యొక్క నివేదిక. మరి నూతన వెలుగులోనికి మానవ సమాజం అనేటటువంటి నివేదిక అనే పేరుతో నివేదిక సమర్పించిన వారు రామ్మూర్తి గారు. భారం లేని అభ్యసనం అనే పేరుతో నివేదిక సమర్పించిన వారు యశ్పాల్. విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ అనే పేరుతో మరి సమర్పించిన వారు ఎవరు అంటే 1986 NPE అన్నమాట. సో ఇక్కడ మనకు ఆపోజిట్లో ఇచ్చినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. జాతీయ విద్యాభివృద్ధి కొఠారి, నూతన వెలుగులోనికి మానవ సమాజం రామ్మూర్తి కమిటీ, భారం లేని అభ్యసనం యశ్పాల్ కమిటీ, విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ అనేటటువంటిది నూతన విద్యా విధానం NPE 1986. నెక్స్ట్ వన్, నల్లబల్ల పథకంలో సరితూగని వాటిని గుర్తించండి. మరి నల్లబల్ల పథకంలో సరితూగని వాటిని గుర్తించండి అన్నారు. మరి ఏంటేంటి ఇక్కడ సరితూగవు అంటే మనకి OBBని సూచించింది ఎవరంటే NPE. మరి OBBని 1986లో ప్రారంభించారు. మరి ఈ పథకం 1 నుండి 10 తరగతులకు గుర్తించింది అనేది రాంగు. మరి ఈ పథకంకు ODA వారు ఆర్థిక సహాయం అందించారు. ODA వారు అందించారనేది కూడా రాంగు. నెక్స్ట్ ఈ పథకంలో ప్రతి పాఠశాలకు కూడా 2 ఉపాధ్యాయులు నియమించారు. అనేది రైటు.
మరి మినీ టూల్స్ కిట్ అనే పేరుతో కూడా బోధన పరికరాలను పంపిణీ చేసిందనమాట. ఇక్కడ 1 నుండి 10 తరగతులు అనేది రాంగు, ఓడిఏ అనేది సహకారం అనేది కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల బాధ్యత వహించని రిజిస్టర్లు ఏమిటి? ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించని రిజిస్టర్లు ఏమిటి? మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఏ రిజిస్టర్లు బాధ్యత వహించరంటే, విద్యార్థి యొక్క హాజరు పట్టిక అనేది ప్రధానోపాధ్యాయులు పట్టించుకోరు, అవసరం అదే ఆయన చూడరు. నెక్స్ట్ విద్యార్థి యొక్క ప్రగతి పత్రాలు కూడా ప్రధానోపాధ్యాయులకి సంబంధం ఉండదు. ఈ లాగ్ బుక్ చూస్తారు, నెక్స్ట్ ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక చూస్తారు, అడ్మిషన్ బుక్ చూస్తారు, లెడ్జర్ అనేటటువంటి బుక్ చూస్తారు. ఈ 4 బుక్కులు కూడా మరి ప్రధాన ఉపాధ్యాయులు చూస్తారు తప్ప ఈ విద్యార్థి హాజరు పట్టిక చూడరు, విద్యార్థి యొక్క ప్రగతి పత్రాలు కూడా చూడరు. నెక్స్ట్ వన్, సమ్మిళిత విద్యా నమూనాలో సంబంధం లేనిది. సమ్మిళిత విద్యా విధానంలో సంబంధం లేనిది అంటే మనకి ఇక్కడ ఈ ప్రత్యేక నమూనా అనేటటువంటిది సంబంధం లేదు. ఈ రిసోర్స్ నమూనా, ద్వంద్వ బోధన, హోమ్ బేసిక్ నమూనా ఇవన్నీ కూడా సమ్మిళిత విద్యా నమూనాలో సంబంధం ఉంటాయి. ఈ ప్రత్యేక నమూనా అనేది ఉండదు. ఇన్స్పైర్ అనేటటువంటి పథకంలో లేని కార్యక్రమం. ఇన్స్పైర్ అనే పథకంలో లేని కార్యక్రమం, రా అనేటటువంటి కార్యక్రమం ఉండదు. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం అనుసరించి ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే మనకి గ్రామ స్థాయి అనగానే మనకి ఉచితంగా ఇవ్వచ్చు. మరి మండల స్థాయికి వచ్చేసరికి 5 రూపాయలు కట్టాలి సమాచార హక్కు ప్రకారం సమాచారం కావాలనుకునే వాళ్ళు. మరి జిల్లా స్థాయికి వచ్చేసరికి 10 రూపాయలు పే చేయాలి. మరి ఇక్కడ చూస్తే సిడి ఇక్కడ సికి డికి కాదు, సిడి అనేటటువంటిది కావాలనుకుంటే, సిడి రూపంలో కావాలనుకుంటే 50 రూపాయలు అనేటటువంటిది జమ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇలా చూసుకోండి, గ్రామ స్థాయిలో ఉచితం, మండలం 5 రూపాయలు, జిల్లా 10 రూపాయలు, సిడి రూపంలో కావాలంటే 50 రూపాయలు. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం అనుసరించి సరికానిది ఏమిటి? విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇక్కడ సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే ప్రభుత్వ గ్రాంట్లతో నడిచేటటువంటి బడులు పొందేటటువంటి గ్రాంట్ల ఆధారంగా ఉచిత విద్య అందించాలి. విద్యార్థి ఎంపిక కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు. ప్రవేశ రుసుము నేరం తీసుకుంటే ఇంత జరిమానా అనేది మనకి ఇక్కడ సరికాదు. ప్రవేశ రుసుము అనేటటువంటిది నేరమే కానీ తీసుకుంటే ఇంత జరిమానా అనేది కాదు. నెక్స్ట్, వయసు నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిరాకరించకూడదు. మరి విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం రాదు అన్నారు, కానీ విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించవచ్చు. సో ఇక్కడ మనకి సిడిఈ ఈ రెండు కూడా మనకి రాంగ్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి వేదాలు అనేది వేద విద్య. నెక్స్ట్, కళా విద్య అంటే మనకి ఇక్కడ కళా విద్య అంటే బౌద్ధ విద్య. యూనాని అంటే మనకి ఇక్కడ ఇస్లాం విద్య. యూనాని అనేది ఇస్లాం విద్య. 3R అనేది దేని చెందుతుంది? 3R అనేది చదవడం, రాయడం, లెక్కలు చేయడానికి చెందుతుంది. నెక్స్ట్, ఉర్దూ అనేది మనకు దేని చెందుతుందంటే హిందీ ప్లస్ అరబిక్కే ఉర్దూ అనమాట. హిందీ ప్లస్ అరబిక్ ఇదే ఉర్దూ. సో మనకి ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మన విద్యలో వచ్చిన మార్పులో లేనిదేమిటి? ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మన విద్యలో ఎలాంటి మార్పు వచ్చింది, అందులో కానిదేమిటి? మనకి ఇక్కడ చూస్తే మరి పాక్ పశ్చిమ వివాదం అనేది వచ్చింది. ఆంగ్లో ఇండియన్ పాఠశాల ఏర్పాటు వచ్చింది. మరి విద్యకు కంపెనీ బాధ్యత తీసుకోవడం అనేది రాంగ్ అనమాట. విద్యకు కంపెనీ బాధ్యత తీసుకోలేదు. నెక్స్ట్, ఉచిత విద్య అందుబాటులోకి రావడం జరిగింది. మరి మద్రాస్, బొంబాయి, కోల్కతా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కూడా మనకి అక్కడ జరిగిందనమాట. ఈ విద్యకు కంపెనీ బాధ్యత తీసుకోవడం అనేది జరగలేదు. నెక్స్ట్ వన్, విద్యా కమిషన్ సిఫార్సుల ఆధారంగా సరి అయిన జతను గుర్తించండి. విద్యా కమిషన్ సిఫార్సుల ఆధారంగా సరి అయిన జత ఇక్కడ చూస్తే మాధ్యమిక విద్యను సంస్కరించాలని చెప్పిన వారు ఎవరు? రాధాకృష్ణ గారు. నెక్స్ట్ వన్, నైతిక విలువలు పెంపొందించాలి అని చెప్పింది కొఠారి. కృత్య పద్ధతి అంటే మనకి కృత్యాధార పద్ధతి ఎవరు? ఈశ్వరీబాయి పటేల్. బహుళార్థక పాఠశాలలు
బహుళార్థక పాఠశాలలు మొదలయ్యారు. ఓబీబీని విస్తరించాలి జనార్దన్ కమిటీ. ఓబీబీని విస్తరించాలి జనార్దన్ కమిటీ. ఓకేనండి. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానంలో పొందుపరచని అంశం. ఏ అంశాన్ని ఎన్పిఏ 1986లో పొందుపరచలేదు? మరి ఇక్కడ చూస్తే ఈ 10+2+3ని అమలుపరచాలని చెప్పింది. నెక్స్ట్ విద్యను పెట్టుబడిగా గుర్తించమని చెప్పింది. మరి ఐఏఎస్సిని ఏర్పాటు చేయాలి, ఐఈఎస్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ నియత విద్య ప్రాముఖ్యత అనేది చెప్పలేదు. నెక్స్ట్ లింగ వివక్షతను నిర్మూలించాలని కూడా చెప్పిందనమాట. ఈ నియత విద్యనికి ప్రాముఖ్యత అనేది మాత్రం చెప్పలేదన్నమాట. లేదు, అందులో పొందుపరచలేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన జత ఏది? మరి ఉత్తర ప్రాంతీయ విద్యా సంస్థ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? అజ్మీర్లో ఉంటుంది. అజ్మీర్. దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ మైసూర్లో ఉంది. తూర్పు ప్రాంతీయ విద్యా సంస్థ మనకి భువనేశ్వర్లో ఉంటుంది. తూర్పు ప్రాంతీయ విద్యా సంస్థ ఒడిశా కదా తూర్పున ఉంది, మరి భువనేశ్వర్లో ఉంటుంది. పశ్చిమ ప్రాంతీయ విద్యా సంస్థ ఎక్కడ ఉంటుంది? భోపాల్లో ఉంటుంది అనమాట. మధ్యప్రదేశ్లో భోపాల్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే మరి ఈశాన్య ప్రాంతీయ విద్యా సంస్థ ఎక్కడ ఉంది అంటే షిల్లాంగ్లో ఉంది. ఈశాన్య అయితే షిల్లాంగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్రింది వాణిలో ఇక్కడ చూడండి, మనకి స్కూల్కి సంబంధించిన వివిధ బుక్లు, అలాగే అవి దేనికి సంబంధించినవి ఇచ్చారు. విద్యార్థికి సంబంధించిన అంశాలన్నీ ఈ బుక్లో ఉంటాయి, మనకి అడ్మిషన్ బుక్లో ఉంటాయి. మరి ఉపాధ్యాయుని అంశాలన్నీ ఇందులో ఉంటాయి, సర్వీస్ రిజిస్టర్లో ఉంటాయి. మరి పాఠశాలకు సంబంధించిన చరిత్ర అంతా కూడా లాగ్ బుక్ అంటాం కదా, లాగ్ బుక్లో ఉంటాయి. లాంగ్ బుక్ కాదు, లాగ్ బుక్ అంటాము. రోజువారీ ఖర్చులు అన్నీ కూడా మనకి లెడ్జర్లో ఉంటాయి. ఈ లెడ్జర్లో రోజువారీ ఖర్చులన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సమ్మిళిత విద్య ప్రధానంగా వీటికి అనుగుణంగా వచ్చింది. వేటికి అనుగుణంగా వచ్చింది చూస్తే మనకి ఈ బాలల హక్కులు, అలాగే మానవ హక్కులు, అలాగే 1986 యొక్క జాతీయ విద్యా విధానం, ఈ మూడింటికి అనుగుణంగా వచ్చిందనమాట. సమ్మిళిత విద్య అనేది బాలల హక్కులకు అనుగుణంగా వచ్చింది, మానవ హక్కులకు అనుగుణంగా వచ్చింది. ఈ 1986 యొక్క జాతీయ విద్యా విధానానికి కూడా అనుగుణంగా వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, బడికి వస్తా కార్యక్రమానికి సంబంధించి సరికానిది ఏమిటి? మరి బడికి వస్తా కార్యక్రమం అనేటటువంటిది మనకి చూస్తే ఈ పథకం 8-9 బాలికలకు వర్తిస్తుంది. మరి ఇది ప్రైవేటు పాఠశాలకు వర్తిస్తుంది అన్నారు. కాదు, ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఈ పథకంలో భాగంగా బాలికలకు ఉచిత సైకిల్ పంపిణీ అనేది చేశారు అప్పట్లో. మరి ఈ పథకం వల్ల తల్లిదండ్రులకు రవాణా ఖర్చులు తగ్గించింది, అంతే కదా. సో ఇక్కడ మనకి ఇది కాదనమాట. సో ఓకే. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం అనుసరించి స్థానిక ప్రభుత్వం యొక్క విధి కానిది ఏమిటి? విద్యా హక్కు చట్టానికి సంబంధించి స్థానిక ప్రభుత్వం యొక్క విధి కానిది ఏమిటి? మరి ఇక్కడ చూస్తే మనకి 6 నుండి 14 సంవత్సరాల రికార్డు నిర్వహణ, మరి అలాగే బయట పిల్లలను బడిలో చేర్పించడం, అలాగే పాఠ్య ప్రణాళిక రూపకల్పన అనేది స్థానిక ప్రభుత్వం చేయదు. అలాగే పాఠశాల విద్యా క్యాలెండర్ అనేటటువంటిది రూపొందించడం, అది కూడా చేస్తుంది. పాఠశాల విద్యా క్యాలెండర్ అనేటటువంటిది రూపొందించడం మరి స్థానిక ప్రభుత్వం యొక్క విధి అని అన్నారు. నెక్స్ట్ వన్, ప్రతికూల పిల్లలకు వివక్ష లేకుండా చూపడం, అలాగే పాఠశాల యొక్క పర్యవేక్షణ కూడా చూడడం, అలాగే ఉపాధ్యాయ నియామకం అన్నారు. ఈ ఉపాధ్యాయ నియామకం అనేది స్థానిక ప్రభుత్వం చేయదు. ఈ పాఠ్య ప్రణాళిక రూపకల్పన కూడా స్థానిక ప్రభుత్వానికి సంబంధం లేదు. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF 2005 సూచించిన విద్యా లక్ష్యాలలో లేనిది ఏమిటి అంటే ఇక్కడ ఈ నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అనేది లేదనమాట. నాయకత్వ లక్షణాలు పెంపొందించడం లేదు. హేతుబద్ధ తార్కిక ఆలోచన ఉంది. ఇతరుల పట్ల సున్నితంగా ప్రతిస్పందించడం కూడా ఉంది. ప్రజాస్వామ్య నిబద్ధత కలిగినటువంటి పౌరుల తయారీ ఉంది. అలాగే పిల్లలు సృజనాత్మకంగా వ్యక్తపరచడం కూడా ఉందన్నమాట. ఈ నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అనేది లేదు. హేతుబద్ధ తార్కిక ఆలోచన,
ఇతరుల పట్ల సున్నితంగా ప్రవర్తించడం, ప్రజాస్వామ్య నిబద్ధత కలిగినటువంటి పౌరుల తయారీ, పిల్లల సృజనాత్మకంగా వ్యక్తపరచడం. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 సూచించిన దాంట్లో ఉంటాయన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ఎవరీవన్.